హాయ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ శ్రావణి ఫ్రమ్ ద ఛానల్ స్మైలీ సోమేశ్వరి. మళ్ళీ మా అమ్మాయి ప్రోగ్రామ్ వచ్చేసింది. ఒకసారి వీడియోలో చెప్పాను గదా! పిల్లల ప్రోగ్రామ్ అంటే తల్లులకు సహన పరీక్ష అనమాట. సో, అలా టకటక ప్యాకప్ చేసేసుకొని మేకప్ అయిపోయి, ప్యాకప్ చేసేసి మేము డెస్టినేషన్‌కైతే రీచ్ అయిపోయాం. ఈసారి ప్రోగ్రామ్ వచ్చి మన నందిగామ రామలింగేశ్వర స్వామి టెంపుల్‌లో అయితే ప్రోగ్రామ్ జరిగింది. ఈసారి ప్రోగ్రామ్‌లో స్పెషల్ ఏంటంటే, ఈమె పేరు నాదశ్రీ గారు మేడం. ఆవిడ వచ్చి అదర్ కంట్రీ నుంచి వచ్చారు యాక్చువల్లీ. సో, మేడం ఏంటంటే, మేడం కూడా ఒక క్లాసికల్ డాన్సర్ అనమాట. బట్ నాట్ ఇన్ ఇండియా. నిజంగా మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. పిల్లల ప్రోగ్రామ్ టెంపుల్‌కి అనంగానే మ్యామ్ అయితే శారీ కట్టారనమాట. అసలు చూడ్డానికి చాలా ప్రెట్టీగా కూడా ఉన్నారు మేడం. సో, మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే మన ట్రెడిషన్స్‌కి అంత రెస్పెక్ట్ ఇవ్వడం ఫారినర్ అండ్ అలాగే పిల్లలకి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. వెన్ దే ఆర్ గెట్టింగ్ రెడీ అనమాట. వాళ్ళు మేకప్ అది అయ్యేటప్పుడు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. అలాగే బాగా కలిసిపోయారు యాక్చువల్‌గా. కొంతమంది అందరూ కలవరు కదా! సో, ఫారినర్ అయ్యుండి ఒక మన ట్రెడిషన్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం, మనలో కలిసిపోవడం మేమైతే చాలా నచ్చింది. అండ్ పిల్లల పెర్ఫార్మన్స్ చూసేయండి. सुन्दरमुखं मन्तकातकसुतं तमिह श्रीविघ्नराजं भजे। श्रीविघ्नराजं भजे। श्रीविघ्नराजं भजे। श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे। ఈ పిల్లలందరూ కూడా ఒక గురువుగారి దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు. అది ఎక్కడో కాదు మన గుంటుపల్లిలో శివ నృత్యాలయం దగ్గర ట్రైన్ అప్ అవుతున్నారు. యాస్ ఎ పేరెంట్‌గా మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామనమాట. నేనే కాదు అదర్ కిడ్స్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పిల్లలంటే చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. పిల్లలు అలా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తుంటే పేరెంట్స్ మేమంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఎందుకంటే పిల్లలు అలా గ్రోన్ అప్ అవ్వడం, అలా పెర్ఫార్మన్స్ ఇవ్వడం పేరెంట్స్‌కి ఒక హ్యాపీ మూమెంట్ అనే చెప్పుకోవాలి. వాళ్ళు కూడా చాలా చక్కగా యాక్టివ్‌గా పెర్ఫార్మ్ చేశారు. సాంగ్స్ తర్వాత సాంగ్స్ అసలు ఎక్కడ బ్రేక్ అనేది ఇవ్వలేదు. చాలా యాక్టివ్‌గా పెర్ఫార్మ్ చేశారు. మేమందరం టీచర్‌కి కూడా వాళ్ళ గురువు గారికి కూడా థాంక్స్ అయితే చెప్పడం జరిగింది. పిల్లల్ని అంత బాగా ట్రైన్ అప్ చేసి టీచ్ చేసినందుకు. ఎందుకంటే అంతమంది పిల్లల్ని చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ పిల్లలందరినీ ఒక లైన్‌లో ట్రైనింగ్ ఇవ్వడం, ప్రాక్టీస్ ఇవ్వడం ఆవిడ పేషెన్స్‌కి, హార్డ్ వర్క్‌కి నిజంగా వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ టు హర్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే దేవస్థానం వాళ్ళు పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి మొమెంటోస్ అయితే హ్యాపీగా ఇచ్చారు. వాళ్ళైతే అసలు ఏదో ఒక చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు పిల్లలు ఆ మొమెంటోస్ చూడంగానే. సెల్ఫీస్‌కి, ఫోటోస్‌కి బాగా స్టిల్స్ ఇచ్చారు. అక్కడ కొంతమంది బయట కూడా పిల్లల్ని పిలిచి ఫోటోలు అవి తీయించుకున్నారు పిల్లల్ని తీసుకొని. చూడ్డానికి చాలా చక్కగా ఉన్నారండి అందరూ. గెటప్స్‌లో అయితే చాలా ముద్దొచ్చారు పిల్లలందరూ. సో, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే నాదశ్రీ మేడం గారైతే ఒక టెస్ట్ అయితే పెట్టారు పిల్లలందరికీ. అంటే మనకి స్టడీస్‌లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో భరతనాట్యంలో కూడా ఎగ్జామ్స్ అలా ఉంటాయి. సో, మ్యామ్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు పిల్లలందరికీ. మేము టైర్డ్ అయ్యాం వెళ్ళమని కూడా అనలేదు. అందరూ చాలా చక్కగా అటెండ్ అయ్యారు ఎగ్జామ్‌కి. చూడండి మ్యామ్ ఎంత బాగా టీచ్ చేస్తున్నారో. షీ ఈస్ ఎ గుడ్ క్లాసికల్ డాన్సర్.
ఆఫ్టర్ ద టెస్ట్ అయితే మ్యామ్ అయితే మొమెంటోస్ కూడా ప్రెజెంట్ చేశారు ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ శివం నృత్యాలయ. సో, మీకు కూడా ఎవరన్నా డాన్స్ నేర్చుకోవాలి అనుకుంటే గనక డెఫినిట్‌గా మీ పిల్లల్నయితే జాయిన్ చేయొచ్చండి. ఇదొచ్చేసి గుంటుపల్లి సెంటర్‌లో శివం నృత్యాలయ అని సహస్ర హాస్పిటల్ పైనుంది. మ్యామ్ అయితే చాలా పేషెన్స్‌గా నేర్పిస్తారు. అండ్ చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు మా పిల్లల్నయితే. సో, మీరు కూడా ఈ ఛాన్స్ అయితే వదులుకోవద్దు. సో, జాయిన్ యువర్ కిడ్స్ ఆల్సో హియర్. అండ్ నేను ఎందుకంటే చెప్తున్నానంటే ఇలా నేనైతే చాలా హ్యాపీ అండి మా పాపని జాయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. బై.